హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ బీకామ్ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, అలాగే బీఎస్సీ కానివ్వండి, ఇది వచ్చేసి మనకి మేజర్ కోర్స్ పేపర్ అనమాట. సో బీసీఏ అలాగే బీఎస్సీ వారికి మేజర్ కోర్స్ 1 పేపర్ కింద ఉంటుంది. పేపర్ నేమ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్. అలాగే ఇదే సబ్జెక్టు ఇదే పేపర్ మనకి బీకామ్ సిఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కోర్స్ 2 కింద అయితే ఉంటుంది. నేమ్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ముగ్గురికి సిలబస్ అనేది సేమ్ అయితే ఉంటుంది. ఓకేనా, బీకామ్, బీసీఏ అలాగే బీఎస్సీ. సో ఇద్దరికి మేజర్ కోర్స్ కాబట్టి సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. సో మీరు సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 నెంబర్ సిస్టమ్స్, అలాగే ఎవాల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్, అలాగే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఇది మనకి యూనిట్ 1 అనమాట. అలాగే యూనిట్ 2 వచ్చేసి కంప్యూటర్ ఆర్గనైజేషన్, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, నెట్వర్కింగ్ ఫండమెంటల్స్, అలాగే నెట్వర్క్ టోపాలజీస్, అలాగే ఇంటర్నెట్ బేసిక్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 వర్డ్ ప్రాసెసింగ్ బేసిక్స్, అలాగే డాక్యుమెంట్ లేఅవుట్ అండ్ డిజైన్, అలాగే ప్రజెంటేషన్ టూల్స్, అలాగే అప్లికేషన్స్. సో ఇది మనకి యూనిట్ 3. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 స్ప్రెడ్ షీట్ బేసిక్స్. ఇందులో మనకి స్ప్రెడ్ షీట్ కాన్సెప్ట్స్, ఫంక్షన్స్ అండ్ ఫార్ములాస్, అలాగే లుకప్ అండ్ రిఫరెన్స్, విజువల్ రిప్రజెంటేషన్స్, డేటా హ్యాండ్లింగ్, అలాగే కండిషనల్ ఫార్మాటింగ్. సో ఇది మనకి యూనిట్ 4 అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 డేటా మోడలింగ్లో డేటా అనాలిసిస్ టూల్స్, అలాగే చార్ట్స్ అండ్ డాష్బోర్డ్స్, ప్రొడక్టివిటీ టిప్స్. సో ఇది మనకి ఓవరాల్గా సిలబస్ అయితే ఉంటుంది. సో బీకామ్, బీసీఏ అలాగే బీఎస్సీ ఈ 3 కోర్సెస్కి సిలబస్ అనేది సేమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఈ వీడియోలో ఓన్లీ 2 యూనిట్స్ అయితే ప్రిపేర్ అయితే చేశాను అనమాట. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 నెంబర్ సిస్టమ్స్, ఎవాల్యూషన్ ఆఫ్ కంప్యూటర్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్, అలాగే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. యూనిట్ 1లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 అయితే ఉన్నాయి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 కూడా మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి రైట్ ఏ ప్రొసీజర్ ఫర్ కన్వర్ట్ నెంబర్స్ ఇన్ బైనరీ, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ టు డెసిమల్ నెంబర్ సిస్టమ్స్. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. సో మీరు బైనరీ నెంబర్స్ అంటే ఏంటి, ఆక్టల్ నెంబర్స్ అంటే ఏంటి, డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటి, హెక్సాడెసిమల్ నెంబర్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవాలి. చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, డెఫినెట్గా చెక్ చేయండి. యూనిట్ 1లో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ విత్ నీట్ డయాగ్రామ్. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట, గన్ షాట్ క్వశ్చన్. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద 3rd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఎవాల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఫ్రమ్ మెకానికల్ డివైజెస్ టు మోడర్న్ సిస్టమ్స్. చాలా ఈజీగా అయితే ఉంటుంది యూనిట్ 1 అనేది. నెంబర్ సిస్టమే మీరు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, ఫస్ట్ 2 క్వశ్చన్స్. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, షార్ట్ ఆన్సర్లో కూడా మనకి నెంబర్ సిస్టమ్ మీదే ఒక క్వశ్చన్ మనకి కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి కూడా నెంబర్ సిస్టమ్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా, అలాగే ఎవాల్యుయేషన్ కానివ్వండి, బ్లాక్ డయాగ్రామ్ డెఫినెట్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ నుంచి కూడా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ బీకామ్ వారికి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఓవరాల్గా ఈ 4 క్వశ్చన్స్ అనేవి మీరు యూనిట్ 1లో మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా స్టూడెంట్స్. సో యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి ఓవరాల్గా 13 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ కంప్యూటర్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. అలాగే సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ నెంబర్ సిస్టమ్, లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. ఇందులో మనకి డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. సో డెఫినెట్గా తెలుసుకొని ఉండాలి. దాని తర్వాత మనకి కన్వర్షన్ మీద అంటే హౌ టు కన్వర్ట్ ఏ డెసిమల్ నెంబర్ ఇంటూ ఏ బైనరీ నెంబర్, అలాగే డెసిమల్ నెంబర్ ఇంటూ ఏ ఆక్టల్ నెంబర్, అలాగే హెక్సాడెసిమల్ నెంబర్, బైనరీ నెంబర్ ఇంటూ ఏ ఆక్టల్ నెంబర్, అలాగే బైనరీ నెంబర్ ఇంటూ ఏ హెక్సాడెసిమల్ నెంబర్ డెఫినెట్గా నేర్చుకోవాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 12th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద టెక్నాలజీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 5 జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ విత్ ఎగ్జాంపుల్స్. అలాగే 13th క్వశ్చన్ రైట్ ఏ నోట్ ఆన్ ఏఎల్యు అండ్ సియు, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, అలాగే కంట్రోల్ యూనిట్. ఓకేనా, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. యూనిట్ 1 అనేది నెంబర్ సిస్టమ్ ఒకటి మీరు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను.
సో ఇది మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కానివ్వండి, గన్ షాట్ క్వశ్చన్స్ కానివ్వండి. సో ఎంటైర్ బీకామ్, బీసీఏ అలాగే బీఎస్సీ అందరికీ యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి కంప్యూటర్ ఆర్గనైజేషన్, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, నెట్వర్కింగ్ ఫండమెంటల్స్, అలాగే నెట్వర్కింగ్ టోపాలజీస్, ఫైనల్గా ఇంటర్నెట్ బేసిక్స్. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి యూనిట్ 2లో ఉంటాయి. సో యూనిట్ 2లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 6 అయితే ఉన్నాయి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ విత్ నీట్ డయాగ్రామ్. అలాగే సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. అలాగే కాన్సెప్ట్ ఆఫ్ మెమరీ హైరార్కీ ఇన్ డీటెయిల్. అలాగే ఫోర్త్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ మైక్రో, మినీ, మెయిన్ ఫ్రేమ్ అండ్ సూపర్ కంప్యూటర్స్ విత్ ఎగ్జాంపుల్స్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఆర్ నెట్వర్క్ టోపాలజీస్, ఎక్స్ప్లెయిన్ స్టార్, రింగ్ అండ్ బస్ టోపాలజీ విత్ డయాగ్రామ్. సో ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఓకేనా. వీటిలోంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. ఎగ్జామ్స్ కంటే లోపే మీకు గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే చేస్తాను యూనిట్ 2 నుంచి కూడా, ఓకేనా. టెన్షన్ అయితే పడకండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఓవరాల్గా 17 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెమరీ హైరార్కీ, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. అలాగే 13th క్వశ్చన్లో మనకి ఐపీ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ అంటే WWW కూడా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత వెబ్ బ్రౌజర్, డొమైన్ నేమ్, అలాగే నెట్వర్క్ టోపాలజీ. సో దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా ఉంది. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్, డిఫైన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ విత్ 1 ఎగ్జాంపుల్ ఈచ్. అలాగే సిక్స్త్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ మైక్రో కంప్యూటర్ అండ్ ఇట్స్ ఫీచర్స్. అలాగే మినీ కంప్యూటర్ అండ్ ఇట్స్ ఫీచర్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అండ్ ఇట్స్ ఫీచర్స్, అలాగే సూపర్ కంప్యూటర్ అండ్ ఇట్స్ ఫీచర్స్. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఈ సబ్జెక్ట్ అనేది. ఈ పేపర్ ఎంటైర్ మీరు చాలా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా. అలాగే మీకు కనుక టైం ఉంటే కంప్యూటర్ నెట్వర్క్, వైఆర్ నెట్వర్క్స్ నీడెడ్, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. మీకు గనక రిమైనింగ్ 3 యూనిట్స్ కూడా కావాలనుకుంటే యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అయితే చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర PDF అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే మీరు డైరెక్ట్గా టెక్స్ట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. లో కాస్ట్లో అయితే మీకు PDF అనేది సెండ్ అయితే చేస్తాను అనమాట. సో మీకు మోడల్ పేపర్స్ కావాలనుకున్నా కూడా డెఫినెట్గా ఆ PDFలో మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి, ఫుల్ సిలబస్ ఉంటుంది. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా యూనిట్ వైజ్గా ఆన్సర్స్తో నీట్గా అయితే ఉంటుంది అనమాట. డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే మీరు టెక్స్ట్ అయితే చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.